కావలసిన పదార్థాలు పాలు, క్యారెట్, నెయ్యి, చక్కెర, కాజు. క్యారెట్ పాయసం తయారు చేసే విధానం. ముందుగా క్యారెట్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించాలి. తర్వాత ఉడికించిన క్యారెట్ లో కాజు, పాలు వేసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నెయ్యి వేసి నెయ్యి వేడెక్కగానే కాజుని నెయ్యిలో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టిన క్యారెట్ పేస్ట్ ని నెయ్యిలో వేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత చక్కెర వేసి బాగా కలిపి పాలు పోసి మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్ లో తీసుకుంటే వేడి వేడి క్యారెట్ పాయసం రెడీ. సకలు క్యారెట్ పాయసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. శిల్ప గారు, క్యారెట్ పాయసం సూపర్ అండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అంటే మనం రోజు రెగ్యులర్ గా తినే పాయసం కన్నా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఓకేనండి, సో మరి ఈ రోజు మా సకల కోసం ఇంత మంచి క్యారెట్ పాయసం తయారు చేసి చూపించినందుకు గాను మీకు అనేసి వారి తరఫు నుంచి గిఫ్ట్ వౌచర్, అలాగే గిఫ్ట్ హ్యాంపర్. సకలు క్యారెట్ పాయసం ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు కదా. చాలా బాగుందండి, చాలా టేస్టీగా కూడా ఉంది. ఇంకా ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుందంట. సో మరి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు కూడా ఇలాంటి ఏదైనా సరికొత్త వంటకం తెలుసుంటే ఆ వంటను మీరు మాకు పరిచయం చేయాలి అంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 0402355654 ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి. ఇదండి ఇవాళ వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త రుచితో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.